తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆల్రెడీ క్షమించేశాడు. అందుకే తండ్రి ఇంకా దూరంగా ఉండగానే పరుగుని వెళ్ళి తను హగ్ చేసుకుని తన ముద్దు పెట్టుకుని వెనక్కి తెచ్చుకున్నాడు. ఇంకో విషయం గమనించినట్లయితే తన ఇంటికి తీసుకొచ్చిన వెంటనే తన పని వారితో చెప్తారు, నా కొడుకుని శుభ్రపరచండి, బంగారు ఉంగరాన్ని ధరించండి, చెప్పులను ధరించండి, ప్రశస్త వస్త్రములు ధరించండి. ఎవరు ఉంగరం, ఎవరు ప్రశస్త వస్త్రాలు, ఎవరు చెప్పులు? పనివారు అడిగారా? అంటే దాని అర్థం ఏంటి? కొడుకు రాక మునిపే బంగారు ఉంగరం చేయించబడింది, కొడుకు రాక మునిపే ప్రశస్త వస్త్రాలు చేయించబడ్డాయి, కొడుకు రాకముందే విందు సిద్ధపరచబడింది, కొడుకు రాకముందే చెప్పులు సిద్ధపరచబడున్నాయి. తండ్రి క్షమించేసి తన కోసం అన్నీ సిద్ధపరిచి ఉంచాడు. కుమారుడు వెనక్కి వచ్చి రిపెంట్ అవడమే, పశ్చాత్తాపడటం ఒక్కటే బాకీ ఉంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మీకోసం ఎన్నో మేలులు అలా దాచి ఉంచాడు. మీరు మారిన రోజున, మీరు పశ్చాత్తాపడిన రోజున, మీరు దేవునికి క్షమాపణ అడిగిన రోజున, యేసయ్యా నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నా ప్రతి పాపమును విడిచిపెడతానయ్యా, నన్ను నూతన పరుచు అన్న మరు క్షణమే దేవుడు మీ కొరకు ఒక నూతన ద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. క్షమాపణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది, మీరు మారడమే లేటు.